యూపీఏ హయాంలో ప్లానింగ్ కమిషన్ గా పనిచేసినటువంటి సయీద్ హమీద్ అయితే ఇప్పుడు రోహింగ్యాల మీద, బంగ్లాదేశీల మీద, అక్రమంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ముస్లింల మీద ఎందుకో ప్రేమ కురిపించేస్తుంది. ఇది అల్లా భూమి కదా, ఈ భూమి మీద వారికి ఉండే హక్కు ఉంటుంది, మీరెందుకు వాళ్ళని విదేశాలకు పంపించేస్తున్నారు అంటే వారి యొక్క దేశాలకు ఎందుకు పంపించేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడ బ్రతకొచ్చు అని చెప్తుంది. ఎలా బ్రతుకుతారు? ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చారు, ఇక్కడ అక్రమంగా బ్రతుకుతున్నారు. మరి ఇదే భారతీయులు వేరే దేశంలో అక్రమంగా బ్రతుకుతున్నారని అమెరికా లాంటి దేశం పంపించేస్తుంది, లండన్ లాంటి దేశం పంపించేస్తుంది. అప్పుడు మరి మీ నోళ్ళు ఏమయ్యాయి? అప్పుడు అసలు ఏంటిది అంత పెంట తింటున్నారా మీరు? ఈ దేశంలో ఇతర దేశాలు వచ్చి అక్రమంగా జీవిస్తుంటూ పెంచి పోషించాలా? పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం రోహింగ్యాలు నీరు పారేస్తుంది. ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళని తీసి పారేస్తున్నారు, అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో. ఇప్పుడు సయీద్ హమీద్కి ఏమొచ్చేసి నొప్పి వచ్చింది, సొంత బిడ్డలు పంపించేస్తుంటే. అక్కడికి వెళ్ళి ఒక్క హిందువు బ్రతకలేడు. అంతెందుకు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులే బ్రతకలేకపోతున్నారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులు బ్రతకలేక ఇప్పటికే 35 లక్షలకు పడిపోయారు. 7 కోట్లు ఉండాల్సినటువంటి హిందువులు ఈ రోజు బంగ్లాదేశ్ లో 1,30,00,000 ఉన్నారు. వాళ్ళు కూడా మొన్న అల్లర్లో ఒక 3 లక్షల మందిని మతం మార్చేశారు. ఇప్పుడు ఎవరికి నోరు లేదు ఇక్కడ ఈ దేశంలో. హమీద లాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. ఇప్పటికే ఎన్ఆర్సీ తీసుకొచ్చి వాళ్ళని పంపించేద్దామంటే ఇలాంటి చెత్త వేదవులందరూ కూడా అడ్డుపడుతున్నారు. వాళ్ళని ఇప్పుడు ఎలాగ పెంచి పోషిస్తావు? ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కూడా వాళ్ళ నష్టమే. కానీ వాళ్ళు తీసుకొస్తున్నారు అనుకోండి, కానీ వాళ్ళకి అడ్డుపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు బంగ్లాదేశ్ వెళ్ళిపో, అక్కడే ఉండు, నీకెందుకు ఇక్కడ? అది కూడా అల్లా భూమే కదా, అక్కడ ఉండండి, వెళ్ళండి.